భగవద్బంధువులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యభగవానుడి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు ఆదిత్య పర్యాయ నామాలలో 34 నామాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ ఆదిత్య హృదయంలోని 14వ శ్లోకము ఆతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ. ఆతపి అంటే ఎండ లేదా తడి లేకుండా చేస్తుంది. అలా చేయడం ప్రాణుల ప్రాణ సంరక్షణ కోసమని ఇక్కడ ఆతపి అనే పదాన్ని వాడారు అగస్త్యుల వారు. మండలి అంటే గుండ్రని ఆకారంలో ఉండే సూర్యచంద్రుల స్వరూపాలు మండలం అని అంటారు. అటువంటి ప్రశస్తమైన మండలం కలవాడు ఆదిత్యుడు. గుండ్రంగా ఉండే పదార్థానికి ఆది అంతము అనేవి నిర్ణయించడం సాధ్యం కాదు. కాబట్టి మండలి అంటే ఆద్యంత రహితుడు అని అర్థం. మృత్యువు అంటే నిజస్థితికి చేరుకోవడము లేదా మృత్యువు అంటే వికారాలు లేని స్థితి అని అర్థం. మరొక విధంగా చూస్తే అదే స్వస్వరూప అనుసంధానం. కాబట్టి ఆదిత్యుడు కర్మపాశ బద్ధులైన ప్రాణులకు మృత్యువుని కలిగించి ముక్తిని ప్రసాదిస్తాడు అని అర్థం. పింగళుడు అంటే అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడి యొక్క నిజస్వరూపమే ఆదిత్యుడు అని అర్థం. సర్వతాపన అంటే ప్రాణుల దేహాలకు కావలసిన ఉష్ణం అంటే టెంపరేచర్ని ప్రసాదించేవాడు అని అర్థం. కవిహి సమస్త ప్రాణులను ఏర్పరిచేవాడు. కవి శబ్దం మేధావి అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. సృష్టిలో ఉండే సమస్త ప్రాణుల స్వరూపాలను చక్కగా భావించి సృజించే మహామేధావి ఆదిత్యుడు అని తాత్పర్యం. కవిం పురాణ మనుశాసితారం అనోరణీయాంస మనుస్మరేత్య సర్వస్య ధాతార మచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసఃపరస్తాత్ అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 8వ అధ్యాయంలో. ఆ పరమాత్మే కవి, పురాణ పురుషుడు, సర్వశాసకుడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, సర్వప్రాణికోటికి ధరించి పోషించేవాడు, ఆదిత్యుని వలె నిత్య చైతన్య స్వరూపమైన ప్రకాశశక్తి కలవాడు అని అర్థం. శంకరాచార్యుల వారు కూడా కవి అనే శబ్దానికి సర్వజ్ఞుడు అనే వ్యాఖ్యానం అందించారు. విశ్వః అంటే ప్రవేశించువాడు. ఆదిత్యుడు చేరని ప్రదేశము లేదు అని అర్థం. మహాతేజ అంటే గొప్ప తేజస్సు కలవాడు అని అర్థం. సంధ్యావందనంలో దేవానాం ధామనామాసి అని ఉంటుంది. దాని అర్థం దేవతల తేజస్సు పెరుగా కలవాడు అని తాత్పర్యం. కాబట్టి మహాతేజస్సు అంటే దేవతల అందరి తేజస్సుల సమాహారం అని భావం. తేజనం అంటే పదును పెట్టడం అని అర్థం కూడా ఉంది. మన బుద్ధి శక్తులకు చక్కని ప్రయోజనాత్మకమైన పదును ఆదిత్య తేజస్సు ప్రసాదిస్తుంది అని అర్థం. రక్త అంటే ఎర్రని వర్ణం కలవాడు. సర్వప్రాణి కోటియందు కూడా అనురాగం కలవాడు ఆదిత్యుడు. అనురాగంతో పాటు సామర్థ్యం కూడా ఉన్నవాడు కనుక అందరి యోగక్షేమాలను కూడా చూసుకోవడం ఆయన బాధ్యతగా భావిస్తాడు అని అర్థం. సర్వభవోద్భవ. భవం అంటే సృష్టి. సర్వసృష్టిని వెలుపలికి తెచ్చే తత్వం అని అర్థం. విభూతి యోగంలో బుద్ధి, జ్ఞానము, మోహం లేకపోవడము, క్షమ, సత్యం, దమము, శమము, భయము, అహింస, సమత, తుష్టి, తపస్సు, దానము మొదలైన అన్ని భావాలు నా నుండే ఆవిర్భావం చెందుతున్నాయి అని అంటాడు గీతాచార్యుడు. భవుడు అంటే ప్రభువు. సృష్టిలో ఈశ్వర శబ్దం వాచులందరికీ కూడా ఉద్భవస్థానమైన వాడు పరమాత్మ. అటువంటి సర్వభవోద్భవుడు ఆదిత్యుడు అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలోని మరికొంత విషయాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.